పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి హల్లెలూయా కీర్తన గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనము, అలాగనని అదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 59వ వచనము, అలాగనని కీర్తన 59వ కీర్తన 1 నుండి 4 వచనాలను మనం చదువుకున్నాం. మొదటి వచనం కీర్తన గ్రంథము 46:1. దేవుడు మనకు ఆశ్రయము, ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరొకటిది కీర్తన గ్రంథము 119:59వ వచనం. నూట 19వ కీర్తన 59వ వచనం. చదువురాదానికి నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలకుంటిని. చాలా ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, చదవబడిన లేఖనములు నీవి, తేటగా అర్థం ఇచ్చేవాడు నీవే. మరుగుపరిచి నీ చెరువులతో తేటగా మాట్లాడినని కోరుకో. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంచిది, మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము. చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి నా అంశముగా నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా, నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా అనే అంశం మీద నేను మాట్లాడగలుగుతున్నాను. చాలా మంచి వర్తమానం. ఈ వర్తమానాన్ని విలియం మ్యారెట్ రెన్నా గారు 1959వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన దీన్ని బోధించాడు. యాజ్ ఐ థాట్ ఆన్ మై వేస్, నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా. పుట్టిన ప్రతి మానవుడు కూడా, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి మానవుడు కూడా తన మార్గములను పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రతి మానవుడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ప్రతి మానవుడు కూడా తన మార్గములను పరిశీలన చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను మార్చుకున్నాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యమునిచ్చి నన్ను చేరదీశాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడో, ఖచ్చితముగా ఆ మార్గాలను మనము పరిశీలన చేసుకొని, ఇంతకు ముందున్నటువంటి జీవితం ఎలాగున్నది, ఇప్పుడు నా జీవితం ఎలాగున్నది, ఇంతకు ముందు దేవుణ్ణి ఏ విధంగా నేను సేవించాను, ఇప్పుడు నేను ఏ విధంగా సేవిస్తున్నాను, ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితం ఎలాగున్నది, ఇప్పుడున్నటువంటి జీవితం ఎలాగున్నది అనేటువంటి విషయాలను ప్రతి మనుషుడు కూడా పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు చాలామంది నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలోనికి వచ్చి వెళుతూ ఉంటాడని చెప్పేటువంటి జనాలు లేకపోలేదు. వాక్యం వినాలని కోరుతున్నాను. ఇవాళ జనులు ఎలా ఉన్నారంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళు వచ్చాడు మంది ఉన్నారు. అలాగనే నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలుని అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాటలు అనేవి 4 గోడలకు మాత్రమే సరిపోతున్నాయి. ఆ మాటలు 4 గోడల లోపలనే ఆ మాటలు సరిపోతున్నాయి కానీ
ఆ 4 గోడలు దాటి బయటకు వచ్చినాక వారు చెబుతున్న మాటలకు వారు చేస్తున్న చేష్టలకు సంబంధమే ఉండట్లేదు. అందుకనే ఈరోజు వర్తమానం మాట్లాడుతుంది, నా మార్గములను నేను పరిశీలన చేసుకునగా. ఎవరైనా సరే వాడు తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో సరైన విధానంలో దేవుణ్ణి భక్తి చేస్తున్నాడో లేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందండి? తను నడుస్తున్న మార్గం అనేది ఎలా ఉన్నదో చూసినప్పుడే కదా. నేను సరిగా నడుస్తున్నాను అని నాకు అనిపించవచ్చు, లేదా మీరు సరిగా నడుస్తున్నారని మీకు అనిపించవచ్చు. కానీ ఆ మార్గాలు అనేవి ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకున్నప్పుడే కదా మనము ఎలాంటి మార్గంలో నడుస్తున్నామో తెలిసేది. ఒకవేళ మనం అలాగ మార్గాలను పరిశీలన చేసుకోకపోతే ఒక తప్పు జరుగుతుంది. ఏంటో తెలుసా తప్పు? మనం నడుస్తున్న మార్గమే సత్యం అనుకోని ముందుకెళ్తాం, ఇక ఎన్నటికీ కూడా సరి చేసుకోలేము. మనం ఇంకా బ్రతికున్నామంటే ప్రవక్త అంటున్నాడు, నీకు దేవుడు ఇంకా మార్పు చెందమని సమయం ఇచ్చాడంట. మనం ఇంకా బ్రతికున్నామంటే జల్సాలు చేయమని కాదు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చింది. ఈ రోజు ఉదయం ఎంతమంది చనిపోయి ఉంటారో నీకు తెలుసా? ఈరోజు ఉదయాన్నే ఎంతమంది చనిపోయి ఉంటారో, మరి ఆ చనిపోయినటువంటి వారిలో మనం లేవంటే స్టిల్ గాడ్ హ్యాస్ గ్రేస్. ఇంకానూ దేవుడు కృప కలిగి ఉన్నాడు మన పట్ల. రక్షణ పొందకుండా చనిపోయే వాళ్ళు, ప్రవక్త అంటాడు, రోజుకి ఎన్ని లక్షల మంది రక్షణ లేకుండా చనిపోతున్నారో. మరి ఆ రక్షణ లేకుండా చనిపోయేటువంటి వారిలో మనం ఎందుకు లేవు? ఆలోచన, మనకి ఎంత కృప అనేది మిగల్చబడుతుందో. అందు నిమిత్తమే మనకు సమయం ఇచ్చాడు దేవుడు, ఈ రోజు కూడా ఇచ్చాడు. ఎందుకు ఈ రోజు ఇచ్చాడంటే మనము ఆయన మార్గాలను తెలుసుకొని మన మార్గములు తప్పు అని అంగీకరించి తిరిగి మరలా ఆయన వైపు తిరిగి మన జీవితాలను బాగు చేసుకుంటామని ఆయన ఈ రోజు కూడా మనకు ఇచ్చాడు. ఇందాక చదువుకున్నటువంటి ఆ మాటలలో, ఇందాక చదువుకున్నటువంటి ఆ లేఖనాలు కనుక చూస్తే దావీదు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలు కొట్టిని. అలాగనే 59వ వచనం 1 నుంచి 4 వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఆయన అంటున్నాడు, చదవండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. రక్త అపరాధముల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకనే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు. నా యందు ఎన్నో వచనాలు ఇప్పుడు చదువుతుంది? 4 చదవండి. 4 అయిపోయింది. చాలు, 4 వచనాలు. 59 1 నుంచి 4 వచనాలు. ఈ 4 వచనాలు దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే, దావీదు తన భార్య దగ్గర ఉన్నప్పుడు, అంటే దావీదు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు, దావీదు ఇంటి చుట్టూరు సౌలు మరియు అతని యొక్క సైన్యము దావీదు ఇంటిని చుట్టుముట్టారు. దేనికి చుట్టుముట్టారు? దావీదును చంపడానికి. దావీదును చంపడానికి సౌలు మరియు అతని యొక్క సైన్యం చుట్టుముట్టింది. చుట్టుముట్టిన సమయంలో దావీదు అంట తన ఇంట్లో
ముందుకి వెనక్కి తిరుగుతూ ఉన్నాడంట, చేతులు తీసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక. అలాగే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దావీదు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు? నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ దుర్గము నీవే దేవుడా, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడవు నీవే అని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇవాళ మనము కూడా అంతే కదా, కష్టం వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వినాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం ఏం చెప్తామంటే, ప్రభువా ఈ కష్టాల్లో నుంచి నన్ను గట్టెక్కిస్తే ఇక నేను నిరంతరం సంఘానికి వస్తాను. ప్రభువా ఈ ఒక్క శ్రమలో నుంచి నన్ను గట్టెక్కించయ్యా, ఇక నిరంతరం నీ దాసుడుగా ఉంటాను. ఈ కష్టాల్లో నుంచి నన్ను నడిపించు ప్రభువా. మనం కూడా చేసి ఉంటాం కదా, అవునా? మనకు కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. అయితే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నీవు చేసినటువంటి ప్రమాణాలను బట్టి, నీవు వేడుకున్నటువంటి ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ కష్టాల్లో నుంచి నిన్ను బయటికి లాగుతాడు. బయటికి రాగానే విశ్వాసం చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు చేసిన దాన్ని మర్చిపోతాడు. ఫస్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ సహజంగా గుర్తొచ్చే దేవుడు అంటే దేవుడు ఆలయం గుర్తొస్తాడు, దేవుడు గుర్తొస్తాడు, పాస్టర్ గుర్తొస్తాడు. కొద్దిగా అనారోగ్యం రాగానే పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించాలి. కొద్దిగా ఇంట్లో కష్టం రాగానే దేవుడు గుర్తొస్తాడు. అలాగనే దావీదు కూడా తన గృహములో ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆశ్రయ దుర్గం నీవే, ఆపత్కాలమందు నన్ను ఆదుకొని వాడవు నీవే. అయితే ప్రవక్త అంటాడు, చాలా మంది ఎలా ఉంటున్నారంటే, చూడండి, సాధారణంగా మనుషులు సమస్యల్లో ఉన్నప్పుడు వారు దేవుని వైపుకు తిరుగుదురు. చాలా మంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతారట. ఇంకా చాలా మంది నవ్వుచు దేవుడు లేడు అని చెప్పుట నేను విని ఉన్నాను అన్నాడు. చాలా మంది ఏమో దేవుని జ్ఞాపకం చేసుకుంటారట. మరి కొంతమంది ఏమో మేము అడిగిన మేలు దేవుడు చెయ్యలేదు కాబట్టి మాదొక వినాలి. ఒక వర్తమానం చదవాలంటే మీరు అడగని ఇంట్లో వాళ్ళని రాత్రి అంతా కూర్చొని మళ్ళీ ఉదయకాలంలో లేచి దాన్ని అంతటిని చదివి దాన్ని సరైన క్రమంలో పేర్చుకొని ఇక్కడికి వచ్చి ఎంతో ఆశగా నేను చెప్పాలనుకుంటాను. మిమ్మల్ని కేవలం చెవికి ఆలకించమనే కదా చెప్తున్నాను నేను, అవునా? వినండి శ్రద్ధగా. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. మనం రోజులో ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం, అవునా? ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం, కానీ దేవుని మాటలకు చెవికి ఆలకించాలి. ఇవాళ మనుషులు ఎక్కువగా చెవికి ఆలకించేది దేనికంటే పుకారులకి. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గుట్టేంటో, వీళ్ళ ఇంట్లో జరుగుతున్న గుట్టేంటో చెబితే ఇక డైలీ సీరియల్ కంటే కూడా ఎక్కువగా వింటారు ఆ మాట. మనం మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతామంట, కానీ వినడానికి ఇష్టపడమంట. ఒకసారి ఆలోచన చేయండి. మనం చెప్పేటప్పుడు ఒక మనిషి అటు ఇటు చూస్తున్నాడు, నువ్వు చూడవు, మనం నువ్వేదో చెబుతున్నావు ఇంపార్టెంట్ది, వినేటువంటి వాడు అడు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు అంట, చెప్తురా? హల్లెలూయా. సాధారణమైన మాటలే వినటానికి చెవి ఎక్కడప్పుడు మనకు కోపం వస్తే, మరి దేవుడు మాటలు వినకపోతే? హల్లెలూయా. మనకు శ్రద్ధగా వినండి, మనందరికి కూడా దీవెనలు వస్తాయి ఖచ్చితంగా.
చాలా మంది జనులు నవ్వుచు దేవుడే లేడు అని చెప్పుకుంటా నేను విన్నాను. ప్రవక్త అంటున్నాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఇంకొంతమంది నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయని, దేవుడు ఉంటే నాకు అసలు కష్టాలు వస్తాయా అని దేవుడే లేడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికి సమస్య వచ్చినప్పుడు మొదటిగా వారు చేయుటకు యోచించినది ఆయనను పిలుచుటయే. మనుషులకు కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే దేవుడు గుర్తొస్తారంట వాళ్ళకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆ కష్టం తీరిన తర్వాత, ప్రైజ్ లార్డ్, ఆ కష్టం తీరిన తర్వాత దేవుడిని సులువుగా మర్చిపోతారంట వాళ్ళు. ఆ కష్టంలో నుంచి దేవుడు వాళ్ళని బయటికి నడిపించిన తర్వాత వాళ్ళు చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే వాళ్ళు మర్చిపోతారంట. దేవుడు ప్రవక్త చక్కటి ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఆయన సంఘంలో ఒక స్త్రీ ఉందంట, ఆమెకు ఒక కొడుకు ఉన్నాడంట. అతడు కార్లు దొంగతనం చేసి పట్టుబడ్డాడట. కార్లు దొంగతనం చేసి పట్టుబడ్డాడట. పట్టుబడితే అతని కేసు న్యాయాధిపతి దగ్గర, అంటే జడ్జి గారి ముందుకు వచ్చింది. అది ఆ జడ్జి గారు గడప ప్రవక్త బ్రహ్మం గారి సంఘానికి వస్తూ ఉండేవాడు. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, బ్రహ్మం గారు ఆ జడ్జితో మాట్లాడితే కేసు సాల్వ్ అవుతుందని అనుకుంటారు కదా సాధారణంగా. నీకు తెలుసు కదా జడ్జి, అతను పోయి మాట్లాడాయన అంటాం కదా మనం. ఈయన కూడా బ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఆయన పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నా కుమారుడు గురించి జడ్జి గారి దగ్గర మాట్లాడయ్యా, దొంగతనం చేశాడు, వెళ్ళి మాట్లాడయ్యా, ఏమన్నా అవకాశం ఉంటుందేమో క్షమించడానికి అని అంటే బ్రహ్మం గారు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ మరి మా సంఘానికి వచ్చేటువంటి ఒక ఆవిడ కుమారుడు కార్లు దొంగతనం చేశాడండి, పట్టుబడ్డాడు, అతని గురించి మాట్లాడటానికి వచ్చాను సార్ అంటే జడ్జి గారు అన్నారు, అతను ఎప్పటికీ 5వ సారి అండి ఇలా పట్టుబట్టడం, ఇది ఫస్ట్ సారి కాదు, ఐదోసారి దొంగతనం చేసి అతను చిక్కటం. మరి ఏం చేయమంటారు చెప్పండి అన్న. బ్రహ్మం గారు ఏమన్నారంటే, లేదండి ఈ ఒక్కసారికి మీరు క్షమిస్తే సండే స్కూల్కి వస్తున్నాడు అన్నాడు, ఆ తర్వాత మారు మనసు పొంది సంఘానికి కూడా వస్తానన్నాడు అంటే అప్పుడు జడ్జి అంటాడు, చాలా మంది ఇలాగే క్షమాపణకు వచ్చి మేము పాస్టర్లు అయిపోతాం అని చెబుతారండి, విశ్వాసులు కూడా కాదు. ఇక నన్ను ఈ శిక్ష నుంచి తప్పిస్తే నేను పాస్టర్ అయ్యి ఎస్ఐకి సేవే చేస్తాను తప్ప వేరేది చెయ్యను అంటారు. అలాగే క్షమించి వదిలేసిన తర్వాత మళ్ళా అదే తప్పు చేసి పట్టుబడుతున్నారు. అలాగనే ప్రవక్త దీని గురించి ఎందుకు చెప్పాడంటే, చాలా మంది దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు, క్షమించబడుతున్నారులే కానీ క్షమించబడ్డ తర్వాత దానిని మర్చిపోయి మరలా అందులోనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళన్నా. మెసేజ్ అయిపోయిన తర్వాత ముద్దులు పెట్టుకోమంటే ఒకళ్ళు కాంట్రాక్ట్ ఇంటికి ఉరుకుతారు. మరి మెసేజ్ అయిన తర్వాత కూర్చోండి, 2 గంటలు కూర్చోండి, వాళ్ళు మీ ముందే పెడతాను, ఆడుకోండి పాడుకోండి వాళ్ళు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మనం కష్టంలో ఉండగా దేవుడికి అన్ని రకాల వాగ్దానములు చేయటకు ప్రయత్నించదము. మన కష్టం ఉన్నప్పుడు దేవుడికి వాగ్దానాలు చేస్తామంట. ఏమని, ప్రభువా ఇక నేను సంఘానికి అసలు ఒక్క రోజు కూడా నాగా పెట్టున్నాయా, నీ దగ్గరకు వస్తాను, సంఘానికి నాగా పెట్టకుండా వస్తాను, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను. కానీ మనం ఆ సమస్య నుండి బయటపడినప్పుడు తదుపరి దాని గురించి అంతా మరిచిపోయేదము. ఒక్కసారి ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎవరు అని కూడా ప్రశ్నించే స్థాయికి వస్తాం మనం. కానీ ఆ సమస్యలో ఉన్నప్పుడు హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం కూడా అలాగనే ఉన్నదట. ప్రారంభంలో ఇశ్రాయేలు దేశం కూడా సమస్యలో ఉన్నప్పుడు
ఎవరైనా ఆ ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి యుద్ధం చేసే సమయాల్లో కానీ లేదా ఆ దేశాన్ని చెరపట్టినప్పుడు కానీ వారు చేసిన మొట్టమొదటి పని చెప్పండి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం. ఐగుప్తు దేశంలో చిత్రహింసలు పడ్డప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన 3 నెలలకే దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయారు. ఇవాళ కూడా జనులు అలా ఉంటున్నారని ప్రవక్త చెప్తున్నాడు నిర్మోహమాటంగా. చేసినటువంటి మేలులు వ్యాధుల్లో ఉంటే నేను బాగు చేసినాడు దేవుడమ్మా. నువ్వు వ్యాధుల్లో ఉంటే దేవుడు బాగు చేసిన దేవుడు. ప్రవక్త అంటున్నాడు, నీ నరం తెగిపోతే నీ నరాన్ని కలపొచ్చు వైద్యుడు, కానీ దాన్ని బాగు చేయడం స్వస్థపరచడం వైద్యుల వల్ల కాదంటున్నాడు ఆయన. ఈ ఎముక ఇరిగిపోయింది అనుకో, వైద్యుడు ఏం చేస్తాడు, ఎముకని కలుపుతుడు తప్ప స్వస్థత కలుగ చేయలేడు. స్వస్థపరిచేది ఎవరంటే దేవుడే. దిగులు కొన్నప్పుడు ఏ మనుషుడు రానప్పుడు నీ పరిస్థితులను మార్చేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. కానీ ప్రవక్త అంటాడు, ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వెంటనే మనం గుర్తు పెట్టుకుంటున్నావా మర్చిపోతున్నావా? ప్రవక్త అంటాడు, మర్చిపోతున్నాము. నా పరిస్థితి బాగలేదని ఎక్కేకి ఏడ్చావు కదా, మరి ఆ పరిస్థితుల్లో దేవుడు బయటికి లాక్కొచ్చాడు కదా, మరి దాన్ని మళ్ళీ గుర్తు పెట్టుకుంటున్నావు నువ్వు. మన ఒక వర్తమానం విన్నాం, శారా అయితే బుసలు కొట్టింది కానీ అబ్రహాం అయితే వాకిటి దగ్గర కూర్చొని పూర్వము తను దేవుడి దగ్గర నుంచి పొందుకునే దీవెనలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. విన్నాం కదా మనం. ఇశ్రాయేలు దేశం కూడా అలాగే చేసింది. ఆపత్కాలంలో మొరపెట్టింది, దేవుడు వచ్చి ఆదుకున్నాడు, బయటికి నడిపించాడు. ఎర్ర సముద్రం వస్తే 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు. బయటకు వచ్చిన 3 నెలల్లోనే మోషేకి ఎదురు తిరిగాడు. ఐగుప్తుగా పోతా పంపేయండి అన్నారు. అక్కడ దోసకాయలు తినాలనిపిస్తుంది, ఉల్లిగడ్డలు తినాలనిపిస్తుంది, అక్కడ దొరికే చెత్త చెదాలను తినాలనిపిస్తుంది. దేవదూతల ఆహారం మాకు రుచించట్లేదు, మా జీవక్రియకు సరిపోవట్లేదు అది అంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఇంకా అంటున్నాడు, అలా చేయుట కేవలం మానవులలోనే ఉన్నది. నువ్వు మర్చిపోతావు కానీ ఆయన మర్చిపోయాడా? ప్రభువు యొద్దకు వచ్చుట వారికి ఒక ఉత్సాహకరమైనదిగా ఉన్నట్టు కనిపిస్తున్నది, కానీ అది చాలా త్వరగా మరిచిపోయేదరు. నిజానికి దేవుడి మేలులను మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త అంటున్నాడు, నాకు ఇంకొక 50 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తే ఆ 50 సంవత్సరాలు కూడా దేవుడు చేసిన మేలు నేను గుర్తుపెట్టుకుంటూ జీవిస్తాను. అసలు నీకు వయసు ఇచ్చిందే, అసలు నీకు ఎందుకు వయసు ఇచ్చాడు అనేది ప్రవక్త అంటున్నాడు. ఒకవేళ మనం మరొక 50 నుండి 100 సంవత్సరాలు జీవించగలిగినచో దేవుడు మన కొరకు ఏమి చేసి ఉన్నాడు అని జ్ఞాపకం ఉంచుకొనుటకే అంటున్నాడు. అంటే నీకు ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడంటే దేవుడు ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికి అంట. అర్థమవుతుందా? అసలు మనకు వయసుని ఇస్తుందే దేవుడు, మనకు ఇంకనూ జీవించే కాలం పొడిగిస్తున్న దేనికంటే నీవు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం ఉంచుకోవడానికి. వాళ్ళు మనం మరి జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? జ్ఞాపకం ఉంచుకోకపోతే ఖచ్చితంగా మనం ఒక పనిని చేయాలి, మన మార్గములను పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఒక నల్ల జాతీయుడి గురించి. ఒక యవనస్తుడు నల్ల జాతీయుడు ఒక సంఘానికి వచ్చాడట నేరుగా. ఒక విశ్వాసి బాప్తిసం పొందాలంటే అతని జీవితంలో ఉన్న ప్రయాణం చెప్పగలరా ఎవరైనా? వెంటనే వచ్చిన రోజు బాప్తిసం పొందుతారా? పొందరు. మొట్టమొదటిగా సంఘానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, అలాగే కొనసాగుతూ ఉండగా ఫైనల్ డే పశ్చాత్తాపడతాడు. వాక్యాన్ని విని ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడని అంటాడు. పశ్చాత్తాపడి ఫైనల్గా నేను ఆయన రక్తం ద్వారా కడగబడాలనుకుంటాను, బాప్తిస్పోతాను. అయితే ఒక యవనస్తుడు సంఘానికి వచ్చిన రోజే వీరికి మీదకి వచ్చి సేవకుడు అన్నాడట, అయ్యా
నేను బాప్తిజం పొందాలనుకుంటున్నాను. అప్పుడు బోధకుడు అన్నాడట, చాలా సంతోషం అండి, నువ్వు ఎప్పుడు కూడా సంఘానికి రాలేదే, రావటాన్ని నేను చూడలేదే అని అడిగాడట. లేదండి, నా జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. నేను ఒక ఊరికి పనికి వెళ్ళాను. పనికి వెళ్ళినప్పుడు అక్కడ పాత్రలను శుభ్రం చేసేటువంటి పని నాకు అప్పగించారు. అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక చిన్న మిద్దె లాంటిది ఇచ్చారట ఆయన ఉండడానికి. ఆయన ఉండేటువంటి గదిలోని పక్కన ఇంకొక స్త్రీకి కూడా స్థలం ఇచ్చారు. అయితే ఆ రాత్రి తుఫాను చెలరేగిందంట. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా పడిపోతున్నాయి, తలకిందులు అయిపోతున్నారు అందరూ. బయట జనాలు ఏం మాట్లాడుకుంటారంటే, ఈ రాత్రి బ్రతుకుతామో చస్తామో తెలియదు మనకు అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ మాటలు విన్నటువంటి యవనస్తుడు కూడా భయపడిపోయాడు. భయపడిపోయి ఉడికిపోతూ ఉన్న సమయంలో పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ యవనస్తుని పిలిచింది, రాబాబు, నా దగ్గర దీపం ఉంది, ఇట్లా. ఏమి కాదు, దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. అయితే ఆమె గదిలోనికి వెళ్ళిన తర్వాత ఆమె నెమ్మదిగా ప్రార్థించడం మొదలుపెట్టినాడు. జనరల్గా కళ్ళ ఎదుటే ప్రమాదం ఉన్నప్పుడు కంగారుగా చేస్తారు కదా. అయితే ఆ యవనస్తుడు ఏమో ప్రార్థన చేయడం విని ఏమంటున్నాడు చూడండి, నేను ఇది వరకు అంత నెమ్మదిగా ప్రార్థించుట ఎవరి యొద్ద వినలేదు. ఆమె ముందుగా మాట్లాడుచూ ఉండిన ఎవరో ఒకరితో మాట్లాడిన విధంగా ఆమె మాట్లాడెను. ఆమె ప్రార్థన చేయడం ఎలా చేస్తుంది? ప్రభువా సృష్టికర్త అని గొప్ప గొప్ప మాటలతో కాదు, కానీ ఒక మనుషుడితో సామాన్యంగా ఎలా మాట్లాడతారో అలాగా ఆమె ప్రార్థన చేస్తా ఉన్నదట. ఆమె చూచుటకు ఒకవేళ ఆ గది పేలిపోయినచో అనే దానిపై మనసు పెట్టినట్లు లేదు. అంటే అయ్యో ఈ తుఫాను దెబ్బకి మీద పడిపోతుందేమో అనేది కూడా ఆ మనసులో లేదంట. మనిషితో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన చేస్తుందట. హఠాత్తుగా కొమ్మలు ఆ గదిని ఢీకొనుట ప్రారంభమాయను. చెట్లు వేళ్లతో సహా పెకిలింపబడి లోపల పడుచుండెను. ప్రార్థిస్తూనే ఉంది, నిమ్మలంగా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. చెట్లు కొమ్మలన్నీ కూడా వచ్చి ఆ మిద్దె మీద పడుతూ ఉన్నాయి. చెట్టు కూడా ఆ ఇంటి మీద పడేటువంటి పరిస్థితి. అయితే ఆ బోధకుడు అడిగాడంట, మరి నువ్వేమైనా ప్రార్థన చేసావా? ఆమె ప్రార్థిస్తుంది, సరే నువ్వు ప్రార్థన చేసావా అని అడిగాడంట. అడిగితే నేనేం చెప్పాడంటే, లేదయ్యా, ప్రార్థించడానికి నాకు చాలా భయం కలిగను. ఆ తర్వాత ఏదైతే పడునో అది నన్ను తీసుకుపోను. కానీ ఒకటి నేను చెప్పాను, ప్రభువా, ఒకవేళ నీవు నాకు దయ చూపగలిగిన ఎడల నేను ఇక్కడ నుండి బయటపడినప్పుడు నేను మిమ్ములను నా సొంత రక్షకునిగా తెలుసుకుందును చెప్పాడు. ఫైనల్ గా, ప్రభువా, ఈ సమస్యల్లో నుంచి నన్ను బయటికి నడిపిస్తే నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. అందుకోసమే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అలాంటి ఇంకొక పెను తుఫాను నేను ఎప్పుడు ఎదుర్కొనేదో నాకు తెలియదు. అతను తన మనసు సరిగా ఉండగానే, మరియు అతను ఆలోచించగలిగినప్పుడే, అతను ప్రార్థించగలిగినప్పుడే, మరియు అతని కొరకు ఆలోచించగలిగినప్పుడే దేవుడితో సంబంధము కలిగి ఉంటకు రావాలేనని కోరుకునేను. మనం కూడా ఇలాగనే ఉండాలి. మనం సరిగా పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే, సరైనటువంటి ఆలోచన చేసేటువంటి విధానంలో ఉండగానే మనం దేవుడు తెలుసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏం చేయగలవు నువ్వు చెప్పండి? ప్రవక్త అంటాడు, మనం చనిపోయిన తర్వాత ఏమి చేయలేము. భూమి మీద బ్రతికున్నప్పుడే, సరైన ఆరోగ్యంతో ఉన్నప్పుడే మన దేవుడిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యవనస్తుడు కూడా తన మార్గాలను పరిశీలన చేసుకున్నాడు. నేను తప్పుగా జీవించాను అని అర్థం చేసుకున్నాడు. ఫైనల్ గా దేవుడు నన్ను రక్షించగలడు, ఆపత్ కాలంలో నేను ఆశ్రయించగలిగినటువంటి రక్షణ ఆయనే అని తెలుసుకొని దేవుడిని అడిగాడు, ప్రభువా, ఇక్కడ నుంచి నన్ను రక్షిస్తే, ఇక్కడ నుంచి నన్ను బయటపడేటట్టు చేస్తే నేను నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తాను.
అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఆ తుఫాను నుంచి దేవుడు ఆ యవనస్తుని బయటికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనము కూడా అంతే, మన మార్గములను సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి నడిపిస్తాడు. బ్రహ్నాం గారు తన భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాడు. ఒక డబ్బును పోగు చేసుకున్నాడు. కొండల ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు బిల్లి కూడా ఉన్నాడు. బిల్లి పోలో ఉన్నాడు. వాళ్ళతో తుపాకీ తీసుకొని వాళ్ళ చిన్న గుడారంలో ఉంచి ఈయన తుపాకీ తీసుకొని వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి ఏమనుకున్నాడంటే, నేను అరణ్యంలో తిరిగేటువంటి వాడిని, నాకు సమస్తం తెలుసు అనుకుని బయలుదేరాడు. బయలుదేరిన కొంతసేపటికి అక్కడ ఒక మంచు తుఫాను చెలరేగింది. 5 మైళ్ళ నుంచి 7 మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు. ఆ భార్య పిల్లలు ఉండేటువంటి చోటు నుంచి 7 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తుఫాను చెలరేగినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను తొందరగా కొండెక్కి నా భార్య దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ తుఫాను వల్ల ప్రవక్త అంటున్నాడు, చెయ్యిలా పెట్టుకుంటే ఈ చెయ్యి కూడా కనిపించట్లేదు, అంత పొగ మంచు కమ్మేసిందా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చుట్టూ తిరిగి చూశాడు. దగ్గరకు వచ్చింది ప్రయాణం చేస్తా వెళ్ళాడు, కానీ ఎక్కడ ప్రాణం పోయాడు, మళ్ళా తిరిగి అక్కడికి వచ్చాడు. అడవిలో నువ్వు ప్రయాణం చేస్తున్న సమయంలో నువ్వు ఎక్కడైతే ప్రారంభమయ్యావో అక్కడికే వచ్చి చేరావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తప్పిపోయావని అర్థం. బ్రహ్నాం గారు ఏమన్నారు ప్రారంభంలో? నాకు అంతా తెలుసు, నేను తిరిగి రాగలను అన్నాడు కదా. సేపు అయిన తర్వాత భయం పట్టుకుంది బ్రహ్నాం గారు. ఆయన అంటున్నాడు, నేను ఒక్కడే అయితే ఏదో ఒక పొదలో దాక్కునేవాడిని, కానీ నా భార్య ఉంది, ఆమెకు చచ్చేంత భయం. నా చిన్న కుమారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు చనిపోతారేమో అని భయం పట్టుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలాగైనా రక్షించాలి అనుకున్నాడు. ఏమీ కనిపించట్లేదు. ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా అరణ్యంలో నాకేమీ తెలియదు. ఫస్ట్ ఏమన్నాడు? నేను అరణ్యంలో తిరిగేవాడిని, నాకు అంతా తెలుసు అనుకున్నాడు. అది ఫైనల్గా ఏమన్నాడంటే, ప్రభువా నాకేది తెలియదు, నువ్వే నా దారి చూపించు అని అన్నప్పుడు ప్రవక్త ముందున్నటువంటి దారంతా కూడా పొగ మంచు క్లియర్ చేయబడింది. నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక టెలిఫోన్ తీగ ఉంది. ఆ టెలిఫోన్ తీగ సరాసరి బ్రహ్నాం గారి భార్య ఇంటి దగ్గరకు జాయిన్ చేయబడింది. ఆ తీగని ఇలాగ పట్టుకొని వెళ్ళిపోయాడు. మార్గంలో పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మనకు దారి చూపిస్తాడు. ఆ మార్గంలో పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని దేని నుంచైనా రక్షించినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనము చేయాల్సింది ఏంటో ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ఒక కష్టంలో నుంచి కానీ, అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కానీ దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇక్కడ చూడండి, దేవుడు నిన్ను రక్షించినప్పుడు నీవు నీ యొక్క గమనమును కల్వరి వైపునకు ఉంచవలయును. దేవుడు నిన్ను దేని నుంచైనా రక్షిస్తే నీ కదలిక ఎటువైపు ఉండాలంటే కల్వరి వైపు ఉండాలంట. నీవు ఎడమకైనను లేదా కుడికైనను తిరుగరాదు అంటున్నాడు ఆయన. అంటే ఒక మనిషిని దేవుడు రక్షించినప్పుడు, దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు నువ్వు ఎటు వెళ్ళాలంట? కల్వరి వైపుకు వెళ్ళాలంట. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి నుంచి వెళ్ళాడు. ఆస్తంతులను కూడా వ్యయపరుచుకున్నాడు. తప్పుడు వ్యాపారాల్లో పెట్టాడు. మొత్తం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. స్నేహితులు లేరు. ఆయన్ని ప్రేమించిన వారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బున్నప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే ఆస్తి అంతా పోయిందో అతని మొహం చూడకుండా వెళ్ళిపోయారు. ఆకలైతే ఒకరోజు ఇంటికి వచ్చి అన్నం తిని పోరా అనేవాడు కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో పందులు తినేటువంటి ఆ పొట్టుతోటి తన కడుపుని నింపుకుందాం అనుకున్నాడు. అయితే ఆ సమయంలో ప్రవక్త అంటున్నాడు, అతను లేచి అతని మార్గములను సరిచూసుకున్నాడు. అతను లేచి అతని ఆలోచించాడట.
అతని మార్గములో ఆలోచించుట ఆరంభించను. అతని యొద్దకు వచ్చెను అంటే తిరిగి బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని మరియు అతని మార్గములను పరిశీలన చేసుకొనగా అతను ఇలా అన్నాడట, నేను లేచి మరియు నా తండ్రి యొద్దకు వెళ్ళి మరియు చెప్పేదను, నేను నీ కుమారుడిగా ఉన్నట్టుగా అర్హుడిని కాను, నన్ను మీరు మీ కూలీ సేవకులలో ఒకరిగా ఉంచుకోనండి. ఇప్పుడు అర్థమైంది, నేను తప్పు చేశాను, మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు అర్థమైంది. అతని మార్గములను అతను పరిశీలన చేసుకున్నప్పుడు ఎక్కడికి తిరిగాడు? అతను స్నేహితుడింటికి వెళ్ళాడా? ఎవరింటికి వెళ్ళాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇవాళ మనం కూడా అంతే. ఇది వరకు సంతోషకరమైనటువంటి జీవితం ఇప్పుడు లేదు అన్నప్పుడు మార్గాలను సరి చేసుకోవాలి, మార్గములను సరి చూసుకోవాలి. యోబు తన మార్గములను సరి చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యోబు తన కుమారుల మార్గములను కూడా సరి చేశాడు. యోబు ప్రతిరోజు దహన బలులు ఎవరి నిమిత్తం అర్పించేవాడు? కుమారుల నిమిత్తం అర్పించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అతను యోబు ఒక మూల పురుషుడు. అతని మార్గములను మాత్రమే ఆలోచించగా అతని పిల్లల మార్గములను కూడా పరిశీలన చేశాను. ఇవాళ మనం రక్షించబడితే కాదు, దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? మనం రక్షించబడితేనే కాదు, మన పిల్లలకు కూడా ఆ మార్గాన్ని పరిశీలన చేయాలి. అతను అలా అనుకునేను. అతని యవ్వన కుమారులు మరియు కుమార్తెలు బయట వారి విందులను కలిగి ఉన్నప్పుడు ఒకవేళ వారు పాపము చేసి ఉండవచ్చునని చెప్పి, నేను వారి కొరకు ఎలాగైనా ఒక దహన బలి అర్పించదను అని అతను చెప్పాను. చూడండి, మన పిల్లలు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే ఆ ఫంక్షన్ లో ఏదైనా మీరు తప్పు చేశారేమో అని, చేయదా చేసి ఉంటారేమో అని మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసి ఉంటారేమో అని వారి నిమిత్తం దహన బలులు అర్పించేవాళ్ళంట. ఇవాళ తల్లులందరికీ సలహా ఇస్తున్నాడు బ్రహ్మంగా. తల్లులందరికీ చూడండి, నేను మీకు చెబుతున్నాను, ప్రవక్త అంటాడు. ఒకవేళ చాలా మంది అమెరికన్ తల్లులు మరియు తండ్రులు, అమెరికా వాళ్ళకే కాదు, నేను ప్రవక్త ప్రపంచానికి అందరికీ, అందరి తల్లులకు అందరి తండ్రులకు చెబుతున్నారు, వారిని బయటికి రాక్ అండ్ రోల్ విందులకు, డ్యాన్సులకు మరియు పెద్ద పెద్ద ఖర్చుతో కూడిన విందులకు పంపుటకు బదులుగా వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఇవాళ మన భాషలో మనం చెప్పుకోవాలంటే సినిమాలకు, షికార్లకు, స్నేహితులతో అలర్చిలరగా తిరగటానికి పంపించడానికంటే వాటికి బదులుగా వారి పిల్లల మార్గములను గురించి ఆలోచన చేసినట్లయితే ఈ దేశము శ్రేష్టమైనదిగా ఉండి ఉండేది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేటి బాలలే రేపుటి నేరస్తులుగా తయారైంది ఇప్పుడున్న పరిస్థితి. నేటి బాలలే రేపటి నేరస్తులు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. నిజమా కాదా? మనం వార్త చదివాను, నాన్న జుట్టు బాగా పెరిగిపోయింది, క్రాప్ వేయించుకోవాలి, డబ్బులు అన్నాడంట. పొరా అన్నాడంట. కర్ర తీసుకొని వాళ్ళ నాన్న కొట్టితే వాళ్ళ నాన్న రక్తసిక్తంగా పడిపోయి ఆసుపత్రి తీసుకొని చచ్చిపోయాడు. దేనికి చెప్పాడు? క్రాప్ వేయించుకోవడానికి డబ్బులు అడిగాడు. నా కాళ్ళు ఎవరా అని ఉంటాడు ఆయన. వాళ్ళ అమ్మ దగ్గరకు ఎవరి దగ్గర అడగచ్చు కదా, లేదా ఎద్దు పెరిగినట్టు సంపాదించుకోవచ్చు కదా. అవునా? ఆ రెండు చేయలే, నేరుగా వెళ్ళాడు, ఒక కర్ర తీసుకున్నాడు, గొడ్డును బాదినట్టు తండ్రి చచ్చిపోయాడు. ఎలాంటి కాలంలో ఉన్నామో చూడండి. తల్లిని గొంతు కోసాడు, నడు వీధుల్లో గొంతు కోసాడు తల్లిని. ఇవాళ ఒకప్పుడు ఏంటంటే అయ్యో వేరే వాళ్ళు చెప్పారంటే విని అనుకునేవాళ్ళం. ఇప్పుడేంటి సొంత తల్లిని సొంత తండ్రిని, నలుగురు సంతానం అంట, ఇద్దరు ముసలి తల్లిదండ్రులు ఎగిరెగిరి అంటున్నారు ఆస్తి పంచట్లేదని న్యూస్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుకనే మన పిల్లలకు మనం నేర్పించాలి, ఏ మార్గంలో నడవాలో పిల్లలకు నేర్పించాలి. యోబు వలె
యోబు చెప్పాను, ఒకవేళ వారు పాపం చేసి ఉండిన ఎడల నేను వారి కొరకు ఒక బలి అర్పించదను. ఎవరి నిమిత్తం? పిల్లల నిమిత్తం. మరియు కష్టమాత్రాన్ని తాకినప్పుడు అతడు చెప్పగలిగాను, అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఈ శరీరమును క్రిములు తినివేసినను శరీరముతో నేను దేవుడిని చూసేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అతను అతని మార్గములను పరిశీలన చేసుకున్నందున ఆ దేవుడి ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. మనం కూడా అంతే, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అలాగే దిగులుగా కూర్చొని ఉండాల్సిన పని లేదు. మరలా ఎక్కడైతే యేసుప్రభుని వదిలిపెట్టామో అక్కడే గొప్ప. యేసుప్రభుని నువ్వు ఎక్కడ విడిచిపెట్టావో అక్కడే నీకు దొరుకుతాడు ఆయన. యోసేపు మరియలు యెరూషలేములో విడిచిపెట్టారు, నాతోనే ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు 3 దినాలు ప్రయాణం చేశారు, లేడు. బంధువుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ లేడు. అలా బాబా ఇంట్లో ఉంటలేదు, చూసా తప్ప అంటే ఆడకపోతే ఆడలేడు. ఆడ దొరికేడాలకు ఎక్కడ మర్చిపోయారో అక్కడే దొరుకుతుంది. ఇవాళ కూడా ఒక విశ్వాసి సంఘములో దేవుని తెలుసుకుంటాడు, సంఘములో వాక్యంలో ఎదుగుతాడు. అలా జారిపోయి ఉండొచ్చు, అలా యేసుప్రభు విడిచిపెట్టి ఉండొచ్చు. మరలా యేసుప్రభుని కలుసుకోవాలంటే ఎక్కడ కలుసుకోవాలి? నువ్వు ఎక్కడ విడిచిపెట్టావు అక్కడికి రా. ఆయన నిన్ను మళ్ళా లేవనెత్తని అంటున్నాడా? నా దగ్గరికి రావద్దని అంటున్నాడా? నువ్వు తప్పు చేసావు అని అంటున్నాడా? కాదు కదా. అసలు దేవుడు కోరుకునేది పశ్చాత్తాపం కలిగిన మనస్సును కోరుకుంటాడు ఆయన. నువ్వు మారుతానంటే నాకేమైందా మరా, నేను మళ్ళీ శుభ్రం చేసుకుంటానంటాడా? దేవుని యొక్క లక్షణం అది. మనుషులు తప్పు చేసే దగ్గరకు రానివ్వకపోవచ్చు, కానీ దేవుడి గుణం అది కాదు. నువ్వు తప్పు చేసినా గాడ్ ఈజ్ రెడీ టు రిసీవ్ యు. దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను స్వీకరించడానికి ఎందుకు? నిన్ను దండించడానికి కాదు, నిన్ను దండించడానికి కాదు ఆయన అంటుంది. నిన్ను స్వీకరించి మళ్ళా నిన్ను బాగు చేసుకొని నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఆయన నిన్ను రమ్మంటున్నాడు. అయితే మనం ఒక స్థితిలోకి రావాలి, అలా చేయాలంటే మన మార్గాలను పరిశీలన చేసుకోవాలి. ఇదివరకు ఎట్ట బతికాను, ఇప్పుడు ఎట్ట బతుకుతున్నాను? ఇదివరకు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది? ఒకవేళ జీవితం బాగలేదు, దేవుడి యొక్క పారామీటర్స్ కి సరితోగట్లేదు అనుకో, మార్చుకుందాం, తప్పే ఉంది. నీకు న్యాయ నిర్ణేత మనిషి కాదు దేవుడు, అర్థమవుతుందా? నీకు న్యాయ నిర్ణేత ఎవరు? నువ్వు మంచివాడివని కానీ చెడ్డదానివని కానీ చెప్పే హక్కు మనుషుడికి లేదు. నువ్వు మంచిదానివో, నువ్వు పరలోకం పోతావు, నువ్వు మాతానికి పోతావు, మనిషి చేతుల్లో లేదు, అది నిర్ణయించి దేవుడి చేతుల్లో ఉంది. నువ్వు ఒక పాదాల దగ్గర పోయి పడాల్సిన పనే లేదు. ఆ ఏడుపెట్టు ఒక గదిలోకి పోయి ఏడిస్తే రహస్యం మందన్నాడు నీ తల్లి నీకు జవాబు ఇస్తుంది. బైబిల్ ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు. కేవలం మార్గాలు సరి చేసుకుంటే చాలు. మార్గాలను పరిశీలన చేసుకో, ఆ మార్గం కరెక్ట్గా ఉందా లేదా. దావీదు దేవుని యొక్క ఆలయం కట్టాలనేటువంటి ఆశతో ఉన్నాడు. అయితే ప్రవక్త కూడా అన్నాడు, నీ ఆలోచన చాలా మంచిది, ఆలోచన ప్రకారం వెళ్ళిపోవాలి. అయితే ప్రవక్త దావీదు గడప దాటాడో లేదో దేవుడు వెంటనే ప్రవక్తతో చెప్తున్నాడు, వెళ్ళి మళ్ళా దావీదుతో చెప్పు, నాతాను దావీదు నా మందిరం కట్టడానికి వీల్లేదు, అతని చేతికి రక్తం ఉంది, వద్దు, కుదరదని చెప్పాడు. దావీదు తన మార్గాలను మళ్ళా పరిశీలన చేసుకున్నాడు. నీ మార్గాలను పరిశీలన చేసుకుంటే కృప దొరుకుతుంది. అలాగే ఒకసారి ప్రవక్త కోపంతో దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు, ఒక చిన్న సమస్య వచ్చింది, దానికి నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు చెప్పండి అన్న. ఒకతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకతనికి ఒకే గొర్రెలు. ఈ 100 గొర్రెలు కలిగిన వాడు ఆ ఒక్క గొర్రె కలిగిన వాడిని చంపి ఆ గొర్రెని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ 100 గొర్రెలు కలిగినటువంటి వాడికి ఏం శిక్ష విధించాలి? నిశ్చయముగా అతను మరణానికి పాత్రుడు. అయితే ఆ 100 గొర్రెలు కలిగినటువంటి వాడు నీవే.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అసలు దావీదు ఎంత భయంకరమైన పాపం చేశాడో ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, అది మూల పురుషుడైన పితరుడైన దావీదు. ఆయన ప్రవక్త అయిన నాతాను ముందర కూర్చొని ఉన్నప్పుడు మరియు నాతాను అతని యొక్క పాపపు మార్గములను అతనికి బయలుపరిచాను. అదవుతుందా? మరియు దావీదు అతని మార్గములను పరిశీలించుట ప్రారంభించెను. అతని యొక్క ప్రియమైన స్నేహితుని ఊరియాను తీసివేసి అందముగా ఉన్న అతని భార్య అయిన బత్షెబాను తీసుకొని మరియు తర్వాత ఆమె దావీదు వలన తల్లి ఆయను. అందరికి తెలిసిన సంగతి ఇది. ఊరియాను యుద్ధానికి పంపించాడు. యుద్ధ సమయంలో రాజు యుద్ధ రంగంలో ఉండాలి. కానీ దావీదు ఏం చేశాడు? బత్షెబాతో వెళ్ళాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అని తెలవగానే దావీదు ఏం చేశాడు తెలుసా? ఊరియాని, యుద్ధంలో ఉన్న ఊరియాని, యుద్ధం అవసరం లేదు, భార్య దగ్గరకు రమ్మని చెప్పాడు. ఎందుకో తెలుసా? దావీదు మనసులో ఒక దురాలోచన ఉంది. ఇప్పుడు ఈమె గర్భవతి అయింది నా వల్ల తెలిస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. ఈ సమయంలోనే ఊరియాని ఇంట తెచ్చి పెడితే ఈ పుట్టేటువంటి నా బిడ్డ ఊరియా బిడ్డని అందరూ అనుకుంటారు. కనుక ఆ ఊరియాని తీసుకురండి అని పిలిస్తే ఊరియా ఏమన్నాడు తెలుసా? నా స్నేహితులందరూ యుద్ధంలో ఉంటే నేను నా ఇంట్లో నా భార్యతో ఉండటమా? కుదరని పని సార్ అది. నేను యుద్ధానికి వెళ్తాను. ఎంత గొప్ప నీతిమంతుడు కదా. ప్రవక్త అంటున్నాడు, నేను కనుక ఊరియా జీవించిన కాలంలో జీవించి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతనికి షేక్ ఇచ్చి ఊరియా నీకు హ్యాట్స్ ఆఫ్ అంటాడు. చదువుతాను చూడండి. మరియు ఊరియా బిడ్డ అని దానిని అతని మీద త్రోయుటకై అతను తన యొక్క భార్యతో జీవించలాగున అతనిని యుద్ధము నుండి తోడుకొని వచ్చి లోపటకు పంపుటకు ప్రయత్నించను. అంటే యుద్ధంలో ఉన్నవాడిని తీసుకొచ్చి నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, భార్యతో ఉండు అని పంపించడానికి దావీదు ప్రయత్నం చేశాడట. దానిని అతని పై వేసి ఇది ఊరియా ఒక బిడ్డ అని చెప్పాను. మీరు ఇది చదవాలంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 11 మొదటి వచనం చదువుతాం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, ఏ కాలం అది? వసంత కాలంలో రాజులు ఏం చేయాలి? రాజులు ఏం చేస్తారు? యుద్ధానికి బయలుదేరుతారు. బయలుదేరే సమయంలో అసలు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు. అసలు వసంత కాలంలో రాజులు ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగంలో ఉండాలి. దావీదు ఎక్కడ ఉన్నాడు? రాజులు ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగంలో ఉండాలి. దావీదు ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందా? అసలు అక్కడ రాస్తుంది వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. అవునా? మరి ఆ కాలంలో దావీదు ఎక్కడ ఉండాలి? దావీదు రాజు కదా, యుద్ధంలో ఉండాలి. మరి మేడ మీద ఏం పని? దావీదుకి ఇంట్లో ఏం పని? రాజని పడిన వాడు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. అది వసంత కాలం, రాజు యుద్ధానికి పోయే సమయం. రాజు అయిన దావీదు ఇంట్లో ఏం పని? రాజుకి దావీదు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఉన్నందున పెద్ద నష్టమే జరిగింది. అక్కడ మేడ మీద నుండి ఒక స్త్రీని చూశాడు. సుందరంగా కనిపించింది. ఆశపడ్డాడు. ఆ స్త్రీ ఎవరు కనుక్కొని రండి అన్నాడు. కనుక్కొని వచ్చి చెప్పారు, మన సైన్యంలో ఉండేటువంటి ఊరియా భార్య. అవునా? 5వ వచనం. సరే, ఇంకేం చేశాడు చూడండి.
దావీదు దూతల చేత ఆమెను పిలవనంపాను. ఊరియా ఎక్కడున్నాడు? వసంతకాలం కదా, యుద్ధంలో ఉన్నాడు. ఊరియా యుద్ధంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని దావీదు ఏం చేశాడంటే ఆమెను తీసుకుంటాడు. ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన ఆమె ఏం చేసింది? ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చింది. నేను గర్భవతి అయిన నా పరిస్థితి. 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయిందినని దావీదునకు వర్తమానము పంపగా, గర్భము ధరించింది ఎవరి ద్వారా? దావీదు ద్వారానే. నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? మరి నా భర్త వస్తే ఏంటి? అప్పుడు దావీదు చూడేమన్నాడు, దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడో యుద్ధంలో ఉన్న యోవాబు సైన్యాధికారి దగ్గరకు ఒక వర్తమానం పంపించాడు. ఆ యుద్ధంలో సైనికుల్లో ఊరియాను ఉంటాడు, వాడిని పంపించన్నాడు. ఎక్కడి నుంచి పంపించమన్నాడు? యుద్ధంలో నుంచి పంపించమన్నాడు. దేనికి? చూడండి. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములు జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగాడు. ఫస్ట్ బాగానే అడిగాడు. ఎట్లా ఉంది సైనికుల పరిస్థితి, యుద్ధం ఎట్లా జరుగుతుంది, పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయని అడిగాడు. పర్వాలేదు. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకునమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరంలో నుండి బయలువెళ్ళాడు. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించాడు. అసలు ఫలహారం ఎందుకు పంపిస్తున్నాడు? ఫలహారం పంపిస్తే అందరూ పంపించాలి. ఊరియానే ఎందుకు స్పెషల్? ఊరియా లాంటి సైనికులు లేరా? అవునా? ఇక చూడండి, పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక, చూడండి, ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, ఇక చాలు యుద్ధం, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, పలహారాలు పంపిస్తాను, తిని హ్యాపీగా ఉండు అన్నాడు. అని ఊరియా రావడానికి ముందే బత్షెబా గర్భవతి అయింది. ఇప్పుడు ఊరియా తన ఇంటికి వెళితే ఊరియా ద్వారానే గర్భం వచ్చిందని జనులందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఆ గర్భం వచ్చింది దావీదు వలన కదా. ఇప్పుడు ఆ గర్భం అనేది ఊరియా ద్వారానే వచ్చింది అని జనులందరికీ తెలియజెప్పాలనేటువంటి దురుద్దేశంతో ఎక్కడో యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాని రప్పించాడు. ఇంటికి పోయి శ్రమ తీర్చుకున్నాడు. కానీ ఊరియా నియమం తప్పలేదు. నేను వెళ్ళను, నా ఇంటికి నేను వెళ్ళను. ఏం చేశాడు చూడండి. ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చినవి కదా, ఇంటికి వెళ్ళకపోతే మేమని అడుగగా, అలా దావీదు పిలిచాడు. ఏంటి ఎక్కడ పడుకుంటున్నావు? ఇంటికి వెళ్ళొచ్చు కదా, ప్రయాణం చేసి వచ్చావు కదా, అలిసిపోయి ఉంటావు కదా, ఇంటికి నీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చుగా అన్నాడు. ఊరియా మందసము, అసలు ఈ మాట చూడండి ఎంత భయంకరంగా, ఇది రక్తం ఉడికిపోతుంది. మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యొక్క యోవాబును నా ఏలిన వాడవకు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానమును చేయుటకును నా భార్య యొక్క పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేనేలాగూ చేయువాడను కానని దావీదుతో ఆయన. ఎంత నీతిమంతుడే! ఆ దేవుడే గుడారంలో ఉంటే, నా తోటి వారందరూ యుద్ధరంగంలో ఉంటే నేను ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటానా? జరిగే పనేనా? నీ తోడయ్యా, నేను నా ఇంటికి పోను, యుద్ధానికి వెళతాను అని చెప్పాడు. 13వ వచనం చూడండి. దావీదు అంటున్నాడు ఇప్పుడు 12వ వచనం, నేడును నీవు ఇక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక, చూడండి, తాగాడంట, తాపించాడంట దావీదు. అయినా సరే ఆ మత్తులో ఉన్నా సరే ఆ ఊరియా ఎంత నీతిమంతులు చూడండి. తన ఇంటికి పోలేదు, తన పోయాడు. తన ఏలిన వాడి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఇంటికి వెళ్ళలేదు. అతను మనసంతా ఎక్కడుంది?
యుద్ధంలో నా తోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, నేను ఇక్కడ ఏం చేయాలి? హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను ఈ జీవితానికి మరియు అక్కడి దానికి మధ్య ఉన్న ఈ గీత దాటినప్పుడు నేను ఊరియా చేతిని కరచాలనం చేయవలనని కోరుచున్నాను. అతను ఒక నిజమైన మనిషి. నా సహోదరులు బయట అక్కడ ఉండగా మరియు నా దేవుడి మందసం యుద్ధ భూమిలో ఉండగా మరియు నా సహోదరులు బయట అక్కడ ఉండగా నేను పోయి నా భార్యతో జీవించును, దేవుడు నిషేధించునుగాక అన్నాడు. హల్లెలూయా. దావీదు ధనవంతుడిగా ఉన్నప్పటికీ దావీదు తదుపరి అతని మార్గంలో పరిశీలన చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ ప్రవక్త వచ్చి దావీదు చేసిన ఏంటి చెప్పాడో ఒకసారిగా దావీదు చెవులు గింగులు అనే ఆ మాటలు అడిగిన దావీదు తన మార్గంలో పరిశీలన చేసుకున్నప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చినప్పుడు దావీదు చేసిన మొట్టమొదటి పని అది అతని పాపములు దేవుని యందు దాచబడలేదు అని అతను తెలుసుకునేను. మరియు అది అతని గోనె పట్ట యొద్దకు తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే మార్గాలను మనం సరి చూసుకుంటామో అప్పుడు వెంటనే మనము ఖచ్చితంగా పశ్చాత్తాపానికి గురవుతాం. గోనె పట్ట యొద్దకు తీసుకొని వచ్చాను మరియు బూడిద రాసుకొని ఆ గోనె పట్టతో అతను ఘోరముగా ఏడ్చెను. నిశ్చయముగా నీవు నీ మార్గమును పరిశీలించినప్పుడు నువ్వు అసలు ఏం తప్పు చేస్తావు నీకు అర్థమవుతుంది. దేని నిమిత్తం పశ్చాత్తాపడాలో నీకు తెలియాలి కదా. అసలు నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా లేక మంచిగా ఉన్నానా అనేది ఎప్పుడు తెలుస్తుంది? నా మార్గాలను పరిశీలన చేస్తున్నాను. దావీదు ఎప్పుడు ఏడ్చాడు? తను చేసినది నిజంగా తప్పు అని తెలిసినప్పుడు, నేను చేసిన దోషము దేవునికి మరుగు కాలేదని తెలుసుకున్నప్పుడు దావీదు ఆ గోనె సచ్చి కట్టుకొని బూడిద రాసుకొని పశ్చాత్తాపడ్డాడు. అలాగే యాకోబు కూడా తన మార్గాలను పరిశీలన చేసుకున్నాడు. తండ్రిని మోసగించాడు, అవునా? అదే అన్నను మోసం చేశాడు. అన్న ఒక గొప్ప సైన్యంతో 400 మందిని వేసుకొని నా మీదకి వస్తున్నాడు అని తెలుసుకోగానే నా మార్గాలను పరిశీలన చేసుకున్నాడు. నేను ఏమేం చేశానో అంతా పరిశీలన చేసుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడే వచ్చాడు. తన తప్పు తెలుసుకున్నప్పుడు దేవుడు వచ్చాడు. ఇవాళ కూడా మనం చేస్తున్నది మన దృష్టికి మంచిదిగానే అనిపించవచ్చు, మనం అలాగే కొనసాగవచ్చు. అలాగే కనుక కొనసాగితే దేవుడు రాడు అక్కడికి. వింటున్నారా? ఒకటి మార్గము అడిగి జీవముగా కనిపిస్తుంది, అది ఉదకగా మరణం అని బైబిల్ చెబుతుంది. ఇవాళ ఏ అనారోగ్యం లేకుండా 3 పూట్ల తిండి దొరికితే దేవుడి దగ్గరికి వస్తాడా? రాడు. 3 పూట్ల తిండి దొరికి ఏ కష్టం లేకుండా తను కోరుకునేవి కూడా అతను దక్కుతూ ఉన్నాయి అనుకోండి, దేవుడి దగ్గరికి వస్తాడా? రాడు. వాడికి ఏమనిపిస్తుంది అంటే నా బ్రతుకు బాగానే ఉంది, నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా, ఇదే జీవం అనుకుంటాడు. అది చివరికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణం దగ్గరికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే తన మార్గాలను పరిశీలన చేసుకున్నాడో, నేను నా అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశానని ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరి ఆ రాత్రి దేవుడు దర్శించాడు. అతను ఆ రాత్రి అంతయు ప్రార్థించుటకు మొదలు పెట్టాడట. ప్రభువు దూతతో పోరాటం చేశాడు. అయితే ప్రవక్త అందరికీ సలహా ఒకటి ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమని ఇస్తున్నాడంటే, ఈ రాత్రి పురుషులు మరియు స్త్రీలు, ఆడపిల్లలు మరియు మగపిల్లలు ఉన్నారా? పురుషులు, స్త్రీలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నిర్లక్ష్యపరిచి ఉన్నారో, మీరు ఇంటికి ఎంత దగ్గరగా ఉన్నారో అనేది మీకు తెలియదు. అంటే పరలోకానికి ఎంత చేరువలో ఉన్నారో మీకు తెలియట్లా. మీరు ప్రభువు యొక్క దూతతో పోరాడి మరియు మీరు ఆశీర్వదింపబడే వరకు అతన్ని వెళ్ళనివ్వకుండా ఉండేలాగున మీరు మీ యొక్క హృదయంలో ఒక ఉద్దేశమును పెట్టుకొని ఉండేదరని నేను నమ్ముచున్నాను. ప్రభువు రాకడ అత్యంత సమీపంగా ఉంది. పరలోకం వెళ్ళటానికి కూడా అత్యంత చేరువలో ఉన్నది కనుక పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని నిర్లక్ష్యపరిచిన వారందరూ కూడా
ఈ రాత్రి వృధా చేయకుండా ప్రార్థనలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించేంత వరకు కూడా మీరు ఆయన విడిచిపెట్టొద్దు, ప్రార్థనలో ఉండండి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి కలుసుకున్నాడో దావీదు నడక మారినట్టు. ప్రవక్త అన్నాడు, ఇదివరకు యాకోబు చక్కగా నడిచేవాడు అంటే ఇలాగా, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత కుంటుతూ నడిచాడు. నడకలో మార్పు వచ్చిందంట. అంటున్నారా? దావీదు దేవుణ్ణి కలుసుకోవడానికి ముందు చాలా చలాకీగా నది ఒడ్డున నడిచే వ్యక్తిగా ఉన్నాడట. కానీ దేవుణ్ణి కలుసుకున్నాక ఏ రకంగా నడిచాడు ఆ రకంగా నడవలేదట, కుంటూ నడిచాడట. అంటే నడకలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఎప్పుడు? మార్గంలో సరి చూసుకున్నప్పుడు, దేవుడు దర్శించినప్పుడు తన నడకలో మార్పు వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మోషే 80 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏం అర్థం కాల, అదే మంచి సెటిల్ లైఫ్ అనుకున్నాడు. అని చిన్నప్పటి నుంచి అతను పెరిగిన పెంపకం వేరే. ఒకనొక సమయంలో అసలు నేను రావటం ఏంటి, ఇక్కడ గొర్రెలు కాసుకోవటం ఏంటి అని ఆలోచన చేసుకున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఒక గొర్రె పిల్ల అతని దగ్గర వచ్చి ఒక మార్గంగా వెళ్ళటానికి చూశాడు మోషే. అది ఈ గొర్రె పిల్ల ఏంటి వెళ్తుందని ఆ గొర్రె పిల్లని వెంబడిస్తూ వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మండుచున్న పొద ద్వారా దేవుడు అతను ఆకర్షించుకున్నాడు. దేవుడిని కలుస్తున్న తర్వాత అతను మరలా ఏ ఐగుప్తు దేశం నుంచి పారిపోయి వచ్చాడు అదే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన ప్రజలను విడిపించాడు. మన మార్గంలో పరిశీలన చేసుకోకపోతే మనకు నిర్లక్ష్య ధోరణి కలుగుతుంది. మనం నడిచేది సరైనది అనుకుంటాం, నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదు అంటున్నాడు ప్రవక్త. మోషే నిర్లక్ష్యం చేశాడు, కానీ మార్గాలను పరిశీలన చేసుకున్నప్పుడు తన బాధ్యత గుర్తొచ్చింది. ఇవాళ మనం కూడా అంతే. మనము కూడా మన మార్గములు సరైనవిగా ఉన్నామనుకుంటాం. మన మార్గాలను పరిశీలన చేసుకున్నప్పుడు మన బాధ్యత ఏంటో, అసలు మనం ఎందుకు పుట్టించబడ్డామో మనకు గుర్తెరుగుతుంది. ప్రవక్త అంటాడు, దేవుని పిలుపు నుండి దూరముగా ఉన్న ప్రతి సహోదరునికి ఈ రాత్రి సమాధానం చెప్పుటకు ఒక మండుచున్న పొద ఇక్కడ ఉన్నది. ఈ మార్గములను పరిశీలన చేసుకోండి. రోగులను స్వస్థపరచుటకు సూచనలు చూపిస్తూ, ఆశ్చర్య కార్యములను అద్భుతములను చూపిస్తూ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. మీలో చాలా మంది ఒక క్రైస్తవునిగా ఉండవాలని కోరుతున్నారు. అందరి కొద్దిగా ఆశ క్రైస్తవులు ఉండాలని. మీలో చాలా మంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నారు. అయినా నీవు నీళ్ళ తొట్టి కొరకు లేదా బయట కర్మాగారంలో ఎక్కడో ఒక చోట పని కొరకై దాన్ని నిర్లక్ష్యపరుచుతున్నావు. స్పష్టంగా చెబుతున్నాడు. అంటే క్రైస్తవుడిగా జీవించాలని ఉంది, దేవుడి కొరకు ఏదో చెయ్యాలని ఉంది, కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి చిన్నపాటి పనిని వస్తున్నాము. నా కడుపు నింపుకోవడానికి ఒక పని కావాలి. ఇలా చేసి నువ్వేం చేస్తున్నావు? దేవుడి యొక్క పిలుపుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంట. అలాగే స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు చూడండి. మీలో కొంతమంది స్త్రీలు ఇంటిలో మీ పిల్లలతో ఉండి వారి కొరకు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉండవలసి ఉన్నది. ఆడవాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఆడవాళ్ళు తమ పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చదివి వాళ్ళకి వినిపించాలట. అది కాకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? అధికముగా డబ్బులు సంపాదించుటకై నీవు బయట ఒక పనిని కలిగి ఉంటివి. ఆడవాళ్ళు కూడా పనికి వెళ్తున్నారు కదా. అధికముగా డబ్బు సంపాదించడానికి నువ్వు బయట పనిని కలిగి ఉంటివి. మీ కొరకు సిగ్గుపడుతున్నాను. దేవుడు నీకు ఒక పనిని ఇచ్చి ఉన్నాడు. ఆడవాళ్ళ గురించి చెబుతున్నాడు. అది పిల్లల్ని పెంచుతా. దేవుడు స్త్రీలకు ఇచ్చిన పని ఏంటంటే పిల్లల్ని పెంచుతా, దేవుని విషయములను వారికి బోధించుట. అది నిజం. అంటే ప్రతి తల్లికి ఉన్న బాధ్యత, ఉద్యోగం ఏంటంటే పిల్లల్ని కనడము, పిల్లల్ని పెంచడము, దేవుని విషయాలను వారికి చెప్పడం. స్త్రీలారా మీ మార్గములను పరిశీలన చేసుకోండి. ఆ డబ్బులు ఏమి చేయును? అవి ఇస్కరియోతు యూదా చేసిన మాదిరిగా శబ్దము చేయు. ఈ మార్గములను పరిశీలన చేసుకొని ఆయన రక్తము వైపునకు, ఆయన కృపకు, ఆయన అర్పణకై ఈ పాదములను తిప్పుము. అన్ని విడిచిపెట్టి నీ మార్గాలను పరిశీలన చేసుకొని నీ పాదాలు ఆయన వైపు తిరగాలి. చాలా మంది అనుకుంటారు నేనేం చేయగలను, నేనేం సువార్త చెప్పగలను అనుకుంటాను.
అసలు మనం చెప్పే మాటల ద్వారా ఏమో మనం ఒక గొప్ప దైవజనుడిని రక్షించవచ్చు. కెంటకీ అనేటువంటి రాష్ట్రంలో ఒక విధవరాలు ఉండేదంట. బాగా వినండి, అసలు ఆ ముసలావిడ ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. కెంటకీ అనే రాష్ట్రంలో ఒక ముసలావిడ, ఆవిడ ఆశ ఏంటో తెలుసా? గుర్రాలు ఉండేటువంటి ఒక స్థలం ఖాళీగా ఉంటే ఆ స్థలాన్ని అద్దెకి తీసుకొని ఆ స్థలంలో ఆమె బోధించడం కాదు, ఎవరన్నా ఒక బోధకుడిని పిలిపించి వాక్యం చెప్పిస్తే అక్కడ ఉన్న జనాలు కొంతమంది మారతారని ఆశ కలిగిందట. ఎవరండి ఆవిడ? అస్సలు ఆవిడ. అయితే ఆ గుర్రాలు ఉండేటువంటి ఆ స్థలాన్ని అద్దెకి తీసుకోవాలంటే నెలపాటు బట్టలు ఉతకాలట. ఎన్ని రోజులు? నెలపాటు బట్టలు ఉతకాలి అందరిలో. అలా బట్టలు ఉతికి సంపాదించిన డబ్బుతోటి ఆ గుర్రాలు ఉండే స్థలాన్ని అద్దెకి తీసుకున్నాను. ఖాళీ స్థలం. ఆమె ఇంట్లో ఒక పాత బల్ల ఒకటి ఉంటే ఆ బల్ల తీసుకొని పోయి ఆ గుర్రాలు ఉండే స్థలంలో వేసింది అద్దెకి. ప్రసంగానికి ఇంత అని మాట్లాడుకొని ఒక ముసలాయిని తీసుకొని వచ్చింది. ఆమె ఏం చేసి తెలుసా? కరపత్రాలు వచ్చింది. యేసు ప్రభువు ఉన్నటువంటి యేసు ప్రభువుని గురించి సమాచారం ఉన్న పాంప్లెట్లు, కరపత్రాలు వచ్చింది జనాలకు. అలా పంచుతూ ఉన్న సమయాల్లో జనాలంతా తీసుకొని చూసి కింద వేసి కాళ్ళతో తొక్కుకుంటూ పోతుంటే అన్నిటి ప్రార్థన చేసేది. ప్రభు నేను ఎంత కష్టపడి పంచుతుంటే ఏందయ్యా వాళ్ళు ఇలా తొక్కుకుంటూ పోతున్నారు, వాళ్ళే బాధపడిందట. అయితే ఈ కరపత్రాలు పంచుతూ ఉండగా ఒక యవనస్తుడు, ఈ మెడ కింద వరకు జుట్టు పెరిగి ఉందట అతనికి. ఆ యవనస్తుడు అంట జుట్టు సరి చేసుకుంటూ ఆ కరపత్రాన్ని తీసుకొని ఆ ముసలవా ఏంది అని అడిగాడు. చూడండి అయ్యా, అది యేసు ప్రభు గురించా? చదువు, అందులో ఉన్నది ఏందో చదువు అన్నమాట. అంటే ఆయన అన్నాడట, నాకు చదువు రాదమ్మా అన్నాడు. యవనస్తుడు అతను, నాకు చదువు రాదమ్మా. అయితే నువ్వు ఇందులో ఉన్నది ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు సాయంత్రం ఇక్కడ కూటం ఉంది, అదిగో అక్కడ గుర్రాలు ఉండేటువంటి ఆ స్థలాన్ని నేను అద్దెకు తీసుకున్నానయ్యా. సాయంత్రం వస్తే బోధకులు వస్తారు, ఇందులో ఉన్నదాన్ని బోధిస్తారు నీకు, అందులో ఉన్నది ఏంటో నాకు కూడా తెలియదు, నువ్వు రా అన్నదాన్ని. ఈ యవనస్తుడు కరపత్రం తీసుకుని అలా వెళ్ళిపోయాడు. సాయంత్రం అయింది, ఆ ముసలాయన వచ్చాడు, మాస్టర్ గారు. ఆమె ఏర్పాటు చేసిన బల దగ్గర నిలబడ్డాడు. ఇక జనాలు ఎంతో మంది వస్తారనుకున్నది ఆమె. తీరా చూస్తే ఆయన ఎదుట ఆమె ఒక్కదే కూర్చోండి, ఎవరు లేదు. ఆయన ప్రారంభించాడు కూటాన్ని. ఆ సేపటికి ఉదయం ఆ పాంప్లెట్ అడిగి ఏంది అని అన్నాడే, ఆ యవనస్తుడు వచ్చి కూర్చున్నాడు. వెనకాల ఎక్కడో కూర్చున్నాడు. ప్రసంగం అంతా విన్నాడు. విన్న తర్వాత వాక్యం అతని హృదయాన్ని తాకింది. అతను వచ్చాడు, క్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. ఆ యవనస్తుడు ఏమయ్యాడు తెలుసా? 10 లక్షల ఆత్మను రక్షించినటువంటి డిఎల్ మూడి అయ్యాడు. ఎవరి ద్వారా రక్షించబడ్డా? ఒక ముసలావిడ బట్టలు ఉతికి యేసుక్రీస్తు యొక్క సువార్తను తర్వాత అందించాలనే వాంఛతోటి కరపత్రాలు పంచింది. ఏముందిలే అనుకుంటామా, 10 లక్షల ఆత్మను నడిపించాడంట. భక్తి చెప్తున్న మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. నాకు జ్ఞాపకం లేదు, అది 1 మిలియన్ ఆత్మలను కల్వరి యొద్దకు పంపిన డ్వైట్ మూడీ అని నేను నమ్ముచున్నాను. ఆ ముసలావిడ అందించిన ఆ సువార్త వలన ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి ద్వారా 10 లక్షల ఆత్మలు రక్షించబడుతుంది. 1 మిలియన్ అంటే 10 లక్షల ఆత్మ, సామాన్యంగా. అందుకని ప్రవక్త అంటున్నాడు, నిర్లక్ష్యం చేయొద్దు. పిలుపు అంటే అది ఒక్కడే కాదు, అందరికీ పిలిచాడు, అందరినీ పిలుచుకున్నాడు దేవుడు. అయితే ఎందుకు పిలుచుకున్నాడు? మీరు పొందుకున్న సువార్త మీతో నిలవకూడదు, అందరికీ చెందాలి, అందరికి అందాలి. దేవుని చిత్తం అయితే యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు అనేటువంటి పాంప్లెట్లు మనం కూడా వేద్దాం. బాప్తిసాలకు సంబంధించిన పాంప్లెట్లు మనం కూడా వేద్దాం. మన జేబుల్లో మనం బయటికి పోయేటప్పుడు ఒక 10 పెట్టుకొని పోదాం. ఎవరైనా చుట్టాలింటి కానీ వెళ్తే అది ఇద్దాం. చెప్పలేదు దేవుడు.
ఏ రకంగా కార్యం చేస్తాడు. అసలు దేవుడు అంటున్నాడు మన దీవెనలో మనం ఎక్కడ కోల్పోతున్నామంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూద్దామా? మనకి దీవెనలు వస్తాయంట అసలు, కానీ దీవెనలు రావట్లేదంటే ఎందుకో చెప్తున్నాడు. దేవుడు మమ్మలను పిలవలేదని మీకు ఎలా తెలియదు? మరియు మీరు దేవుని యొక్క ఆశీర్వాదములను మీ యొక్క అహంకారము వలన దేని వలన పోగొట్టుకున్న దీవెనలు అందరి నాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదములు మీ యొక్క అహంకారము వలన మరియు జోన్సేస్ వలె నటించుటకు ప్రయత్నించడం వలన మీరు కోల్పోతున్నారు. ఒకటి అహంకారం వలన కోల్పోతున్నామంట. రెండు, నటీనటులు నటిస్తారే వాళ్ళలాగా నటించడం వలన మీరు మీ దీవెనలు కోల్పోతున్నారు. అదే నేనైతే, ప్రవక్త అంటాడు, అదే నేనైతే రోజుకు 3 సార్లు చికెన్ తిని పెద్ద భవంతిలో జీవిస్తూ ఈ విషయాలను కోల్పోవుటకు బదులుగా పూరి గుడిసెలో జీవిస్తూ వీధి కుళాయి నీళ్లు త్రాగొచ్చు ఉప్పు రసుకులు తింటూ దేవుని యొక్క పిలుపులో నిలిచి ఉంటాను. ప్రవక్త ఏం చేశాడని చెప్తున్నాడు. ప్రవక్త అయితే ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ప్రవక్త ఇప్పుడు అందరికీ. చక్కని చిన్నదానా, ఈ రాత్రి నీవు ఎలాగ ఉండబోచున్నావు? ఇక్కడ ఎక్కడో బయట చెంపలకు రంగు పూసుకొని ఆలోచించు, నీవు ఏదో అయి ఉన్నావు. ఈ రోజులలో ఒక రోజున ఈ నీ చిన్న రూపము కుళ్ళిపోయి మరియు భూమిలో మన్నుగా మారిపోవు. తదుపరి ఆ ఆత్మ ఎక్కడికి పోవును? ఇప్పుడు బాగానే తిరుగుతున్నావు, సినిమా వాళ్ళ వల్ల రంగులు వేసుకుంటా, వాళ్ళ వల్ల వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నావు, కానీ ఒక దినాన్ని చనిపోతే నీ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. నీ ఆత్మ ఎక్కడికి పడుతుంది? నీ మార్గంలో పరిశీలన చేసుకోవడం. నీవు ఇదంతా తెలుసుకోవడం గురించి ఏమిటి? పురుషులు మరియు స్త్రీలు అయిన మీరు మిగతా అందరికంటే చురుకైన వారని అనుకుంటున్నాను. ఒక వెర్రివాడు సైతం తప్పు పట్టకుండా దేవుడు సువార్తను చాలా స్పష్టంగా తయారు చేసినని మీకు తెలియనా? ఎవడు కూడా తప్పు పట్టలేడట. ఒక వెర్రివాడు కూడా వచ్చి తప్పు అనలేడట. అంత స్పష్టమైన విధానంలో సువార్తను ఇచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు కల్వరి వైపు తిరగండి. ఇంకా ఏమంటాడు తెలుసా? మీరు ఏమనుకుంటున్నారు? క్రీస్తు కంటే మీరు యోగ్యులని అనుకుంటున్నారా? అపోస్తలుల కంటే మీరు గొప్పవారా? వాళ్ళే తమ మార్గాలు మరి సరి చేసుకొని వెనక్కి తిరుగుతున్న మీ సంగతి. ఈ సువార్త మనకు ఊరకే రాలేదు. యేసుక్రీస్తు ఈ సువార్త కోసం వెర్రివాడిగా పిలువబడ్డాడు. ఈ సువార్త కోసం దేవుడు ఏమని పిలువబడ్డాడు తెలుసా? మనం అంటున్నాం పరిస్థితులని బాగానే ఉంది, కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వీధుల్లో తిరుగుతుంటే సొంత వారు ఏమన్నారు తెలుసా? వీడికి పిచ్చి పట్టింది అన్నారు, పట్టుకోండి అన్నారు. దేని నిమిత్తం పిలువబడ్డాడు? సర్వాధికారి అయిన దేవుడే వెర్రివాణిగా పిలువబడ్డాడు. దేనికోసం? ఈ సువార్త నీకు నాకు అందించడం కోసమే కదా. ఆయన అంటున్నాడు, ఈ రక్షణ వర్తమానాన్ని మాకు తెచ్చుటకు ఎవరైతే వెర్రివాణిగా పిలువబడినో ఆ యేసు క్రీస్తు గురించి ఆలోచించండి. వారి సాక్ష్యాలను ముద్రించిన అపోస్తలుల గురించి యోచించండి. వారు అన్ని విధములైన పెద్ద సంఘము నుండి బయటకు వచ్చి మత విరోధులుగా పిలువబడిరి. మీరు వారికంటే శ్రేష్ఠులా? ప్రవక్త అడుగుతున్నాడు. అపోస్తలుల కంటే మనం శ్రేష్ఠులమా? కాదు, ఎప్పటికీ కాదు. మీరు మిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్నారు వాళ్ళతో పోలిస్తే. మీరు వారికంటే శ్రేష్ఠులు కాదు. మీ మార్పులను ఆలోచించండి మరియు మీ పాదములను కల్వరి వైపు తిప్పండి. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ద్వారా రక్షించబడటం మాత్రమే దేవుడు కలిగి ఉన్న ఏకైక పరిహారము. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలు సొదొమ గొమొర్రాల వంటి దినాలని చెప్పకనే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాటి సాదృశ్య రూపంగా ఇప్పుడు ఉన్నాయి, జరుగుతున్నాయి. సొదొమ గొమొర్రా దినాల్లోనే మనం జీవిస్తున్నాం. లోతు దినాల్లో ఉండినట్లుగానే ఉండింది. ఇప్పుడు ఆఖరి సూచన అన్నాడు ప్రవక్త. మరి దీని తర్వాత ఆయన రాకడే కదా ఉన్నది, మిగిలి ఉన్నది. ఏమన్నా ఉందా ఇంకా తర్వాత? ఏమి లేదు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, మీ తప్పిదాల వైపు మీరు చూసుకోండి, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్.
నీవు ఏ విధంగా క్రీస్తుని పక్కన పెడుతువో చూడుము. నీవు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండవాలను. నీవు ఏదో విధముగా పరిశుద్ధాత్మతో నింపబడవలను. ఏదో ఒక రోజున నీవు నిర్ణయింపబడేదవు. నీ ఉద్దేశాలు పనికిరావంటే ఇక్కడ. నీ ఉద్దేశాలు పక్కన పెట్టేసి దేవుడి దగ్గరికి రా. నువ్వు ఇలాగ చెప్పు, ప్రభువా నేను నిన్ను నమ్ముతాను. ప్రవక్త అంటున్నాడు, నీ కోసమే జీవిస్తానని చెప్పు అంటున్నాడు. అలా కనుక మన మార్గాలను పరిశీలన చేసుకుని మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనకు పరలోకం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. చూసాం ఎన్నో ఉదాహరణలు. ముసలావిడ తన బాధ్యతను నిర్వహించినప్పుడు 10 లక్షల ఆత్మను రక్షించినటువంటి ఒక సేవకుడిగా సువార్త అందించింది. ఎంత గొప్ప సంగతి కదా. మన మార్గంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడి దీవెనలు మనకు సమృద్ధిగా ఉన్నాయని ప్రభు మనతో మాట్లాడే దేవుడి పరిశుద్ధమైన మాటలు తెలిసిన సమయంలో అందరం